ఇప్పుడు ప్రెసెంట్ ఐరన్ లెగ్ లో ఉంది సినిమా. నాకు నచ్చలేదు, నా పర్సనల్ ఒపీనియన్, నాకైతే నచ్చలేదు. మహేష్ అన్న యాక్టింగ్ ఎలా ఉందన్నా? మహేష్ అదే చెప్తున్నా కదా, మహేష్ బాబు గారు యాక్టింగ్ చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. ఎనర్జీగా ఉంది, మంచి డాన్స్ వేశారు. అక్కడక్కడ కొన్ని సీన్స్ తీసి సినిమా తీసినట్టుంది అట్లానే అనిపించింది నాకు కూడా. అందుకే నాకు కూడా అనిపించింది ఈ సంక్రాంతి కాకుండా ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. సంక్రాంతి కాకుండా ఉంటే సరిపోయి. ఆల్రెడీ నాకు ఎందుకు అజ్ఞాతవాసి అప్పట్టే దీనికి కూడా కొట్టిందేమో అనిపించింది చాలా. ముందు నిలబడదు అంటారా? హనుమంతుల వారితో పోల్చుకోకూడదు మనం. ఆయన రూట్ వేరు, ఆయన దారి వేరు. ఎంత తొక్కేద్దామని చూసినా అలా వెళ్ళిపోతున్నారు అనమాట. సో దానికి దీనికి అసలు పోటీ లేదు. లేదు మనం అట్లా చెప్పలేము. ఒక్క సినిమాతో గురించి పని అయిపోయిందంటే మనం అనలేము అది. ఆయన మళ్ళీ ఇంకో కంబ్యాక్ ఇస్తారు. నెక్స్ట్ అల్లు అర్జున్ ఉంది అనుకుంటు కదా, చేస్తున్నారని విన్నాం. ఆల్రెడీ అల్లు అర్జున్ ఫోన్ చేసి ఉంటాడు టాక్ బట్టి. అది తమ్మన్ మ్యూజిక్ కూడా అరవింద్ సమేతలో పెన్మిటి సాంగ్ తీసుకొచ్చి కొట్టినట్టు అనిపించింది. కొన్ని చోట్ల బ్యాక్గ్రౌండ్ కూడా నాకేం అంత అనిపించలేదు. అదే గుంటూరు కారంలో టైటిల్ లో ఉన్నంత ఘాటు సినిమాలో కూడా ఉండుంటే బాగుండి అనిపించింది. ఆ ఘాటు నాకు సినిమాలో మార్క్ తగ్గిందా బ్రో? గురించి మార్పు ఉందా? హీరోయిన్స్ లో ఉందా సినిమాలో? ఉందన్న గుంటూరు కారం అన్న ఇప్పుడే చూశాను గుంటూరు కారం. సో ఇది గుంటూరు కారం కాదు, అమ్మగారింటికి దారేది. అలా పెట్టింటే బాగుండేది. చాలా 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 డిసప్పాయింట్. సో ఎక్స్పెక్టేషన్స్తో ఎవరు రావద్దు, నిజం చెప్తున్నాను. ఆ ట్రైలరు, టీజర్లు, మహేష్ బాబు గారి డైలాగ్స్ ఏయో చూసి రావద్దు. కానీ సో మహేష్ బాబు గారి కోసం అయితే చూడొచ్చు. కానీ ఇంకా మిగిలిన ఏ విషయాల్లో త్రివిక్రమ్ మార్కు లేదు, త్రివిక్రమ్ గారి డైలాగ్స్ లేవు, స్టోరీ లేదు. చాలా అంటే చాలా డిసప్పాయింట్ అండి. అంటే నెక్స్ట్ రాజమౌళి గారితో సినిమా ఉంది కాబట్టి ఎలా సంవత్సరాలు పడుతుంది, ఏదో సినిమా ఇచ్చేద్దామని వచ్చి చేసిన మూవీ లాగా అంతే ఉంది. చాలా అంటే చాలా డిసప్పాయింట్ ఉందనండి. నాకు చాలా బాధేస్తుంది రివ్యూ చెప్పాలంటే. ఫైట్స్ ఉంటాయి కానీ అంతగా నచ్చవు. సాంగ్స్ కావాలని ఫోర్స్ఫుల్గా పెట్టారు. ఇదిగో ఇప్పుడు ఇంకొక సాంగ్ రావాలి అన్నట్టుగా పెట్టారు కానీ ఒక సిచ్యువేషన్కి తగ్గట్టు సాంగ్స్ లేవు. చాలా అంటే చాలా డిసప్పాయింట్ ఉందన్న. డైరెక్షన్ కూడా అసలు త్రివిక్రమ్ గారి మార్కు లేదన్న. చాలా డిసప్పాయింట్ ఉంది. అత్తారింటికి దారేదా అదైతే చాలా బెటర్, చాలా బాగా ఆడింది. సో చాలా అంటే చాలా డిసప్పాయింట్. ఈ సినిమా ముగ్గురు కోసం చూడొచ్చు. ఒకటి మహేష్ బాబు గారు, 2 తమన్ గారి మ్యూజిక్, 3 శ్రీలీల డాన్స్. శ్రీలీల ఐరన్ లేక అంటే వరుస పెట్టి లోపల పడుతున్నాయి కదా, అది ఏమైనా ఎఫెక్ట్ అయిందంటావా? లేదు కానీ శ్రీలీల తనకిచ్చిన రోల్ మటుకు చాలా బాగా చేసింది. డాన్సులు కానీ ఒక థియేటర్లో 4 సీన్లకి అయితే థియేటర్లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ పగలబడి నవ్వే సీన్స్ 4 ఉంటాయి. అంటే డాన్స్ కోసం, కామెడీ కోసమే తీసుకుంటున్నారా లేదా హీరోయిన్ స్కోప్ ఉంది అంటారా? లేదా స్కోప్ అయితే పెద్దగా లేదు. అంతే, ఏం చెప్పాలంటే ఒక హీరోయిన్ కావాలనే పెట్టారు కానీ పెద్దగా హీరోయిన్కి అయితే స్కోప్ లేదు. సెకండ్ హీరోయిన్ అయితే ఆమె ఎందుకున్నదో ఆమెకే తెలియదు. అంటే ఎందుకు తీసుకున్నట్టు సెకండ్ హీరోయిన్? ఏదో ఒక ఫ్యామిలీలో ఒక మరదల్లాగా తీసుకున్నారు కానీ తనకంటూ పెద్ద స్కోప్ అంతే. అంతగా జవాన్ లాగా మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ లాగా ఉంది సినిమా అని అంటున్నారు. జవాన్ కాదు, ఇప్పుడు త్రివిక్రమ్ గారి సినిమాలే అలా వైకుంఠపురం, అజ్ఞాతవాసి ఇవన్నీ మిక్స్ చేసి కొట్టేస్తే ఎలా ఉంటుందో అలా ఉందన్న. సినిమా అయితే చాలా డిసప్పాయింట్. ఫ్యాన్స్ కూడా చాలా మంది థియేటర్లో సప్పగా అసలు కేకలే లేవు. చాలా అంటే నవ్వుకునే సీన్లు ఒక 4 ఉంటే, చిరాకు వచ్చే సీన్లు ఒక 4 ఉంటాయి. ఎప్పుడు పైకి లేస్తుందా అని ఎదురు చూస్తుంటాను కానీ లేచేది లేదు. మనం డిసప్పాయింట్ అవుతూనే ఉన్నాం అన్నమాట.